ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారే నేల వీడి కాళ్ళు నింగిలోకి తేలెనా ముందులేని ఊహలేవో రాలేను చినుకులాగా అంతసేపు ఊపిరాగగా ఆపైనే మరో తీరం నే చేరగా ఆసేమో వదిలి దూరం నిజం అయే క్షణం సో ఈ పాట విన్నప్పుడల్లా నాకు నా ఫ్రెండ్స్, నా కాలేజ్ ఒక సూపర్ డూపర్ నాస్టాలజిక్ టైం గుర్తొస్తుంది. అండ్ ఐ హోప్ మీరందరు కూడా అదే ఒక వైబ్లో ఈ పాటను ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మనకి డిజిటల్ ఎరాలో ఒక ఫార్మాట్లో పాటలు రావడం స్టార్ట్ అయిందనమాట ఆ టైంలో. సో మనకి ఒక పల్లవి, ఒక హుక్ లైన్, ఒక చరణం, మళ్ళీ హుక్ లైన్ రిపీట్ అవ్వడం, ఇలా అంటే పాటకి రిపీట్ వాల్యూ పెరిగి మనకి మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేసే ప్రయత్నంలో ఒక 3.5 మినిట్స్కి పాటని ఆ లెంత్ ఫిక్స్ చేసి అలాంటి సాంగ్స్ వస్తున్న టైంలో వాటన్నిటికీ ఆ ఫార్మాట్ని, ఆ రూల్స్ని బ్రేక్ చేసి నేను ఈ పాట ట్యూన్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ గాట్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎందుకంటే ఈ పాట ఆల్మోస్ట్ దాదాపుగా 7 మినిట్స్ వరకు ఉంది. బట్ అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఈ ట్యూన్ విన్నప్పుడు. సో పాటకేంట్రా 7 మినిట్స్ అని చెప్పి అనుకొని ఈ డైరెక్టర్కి ఏమైంది, ఈ మ్యూజిక్ డైరెక్టర్కి ఏమైంది అని అనుకుంటాం, కానీ ఈ నగరానికి ఏమైంది అన్న సినిమాకి తగ్గట్టుగా ఈ పాటని వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఏదేమైనా ఈ పాటని మీరందరూ చాలా ఇష్టపడి చాలా లవ్ అండ్ యాక్సెప్టెన్స్ చూపించారు. దానికి మీకు అందరికీ థ్యాంక్స్. అండ్ నేను కూడా ఈ డిజిటల్ ఎరాకి తగ్గట్టు ఒక ఈజీ ఫార్మాట్కి అలవాటు పడి చాలా మంచి కాన్ఫిడెన్స్ సాధిస్తూ ఓకే పాట అంటే ఏముందిలే మనం సింపుల్గా చేసేయచ్చు నేర్చుకొని అని అనుకుంటున్న టైంలో నాకు వివేక్ సాగర్ గారు కాల్ చేయడం అండ్ నేను వెళ్ళి ఈ పాట ట్యూన్ వినడం నాకు ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఈ పాట నేను ఫస్ట్ విన్నప్పుడు కొంచెం ఐ వాజ్ స్టార్టిల్డ్ అనమాట. ఐ వాజ్ టేకెన్ అ బ్యాక్. అంటే లైక్ అంటే ఇంత అన్యూజువల్గా ఒక ట్యూన్ ఉంటుందా అన్నట్టుగా నేను ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. సో మేము ఫస్ట్ స్టూడియోలో కూర్చున్నప్పుడు తను నాకు ఈ పాట వినిపించినప్పుడు నేను కొంచెం ఇంత పెద్ద పాట ఎట్లా గుర్తుపెట్టుకోవాలని కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను నేను. బట్ తను చాలా పేషెంట్గా గిటార్తో జామ్ చేస్తూ మేమిద్దరం పాడుతూ సో తను నాకు ఈ ట్యూన్ నేర్పించారు. సో నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే నేను మొత్తం ట్యూన్ ఇంటర్నలైజ్ చేసుకొని ఐ కమ్ బ్యాక్ అగైన్ టు రికార్డ్ అని చెప్పాను. సో హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు సపోర్ట్ మీ విత్ దట్ ఐడియా. సో నేను ఇంటికెళ్ళి పాటని కొంచెం నేర్చుకొని మళ్ళీ ఐ గాట్ బ్యాక్ టు ది స్టూడియో అండ్ వీ స్టార్టెడ్ రికార్డింగ్ ది సాంగ్. సో ఈ పాటని కుక్ చేయడానికి వివేక్ సాగర్ గారికి ఎంత టైం పట్టిందో నాకు తెలియదు, కానీ డైజెస్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. సో తను లైక్ నాకు ట్యూన్ నేను రికార్డ్ చేసుకొని వెళ్ళి పాటని నేర్చుకొని మళ్ళీ వన్ ఫైన్ డే వీ హ్యావ్ స్టార్టెడ్ రికార్డింగ్ ది సాంగ్. సో మొత్తం పాట రికార్డ్ చేసిన తర్వాత అంటే ఈ ట్యూన్ నేను ఎందుకు ఇంత ట్రిక్కీ అని చెప్పి అనుకున్నానంటే, ఇప్పుడు మనం కొన్ని లైన్స్ ఇందులో గమనిస్తే సో ఇంత షార్ట్ స్పాన్లోనే
ఇంత చేంజ్ ఆఫ్ నోట్స్ ఉండడం అనేది దీంట్లో ఉన్న చిన్న ట్రిక్కీ థింగ్ అనిపించింది. ఆ టైంకి నాకు ఐ ఫెల్ దాట్ నాట్ ఎనీమోర్, బట్ ఆ టైంకి నాకు అట్లా అనిపించింది. బట్ ఇప్పుడు నేను మళ్ళీ అదే మీకు ఇదేది ముందు చూడనంత కన్నుల్లో సంబరంలా మరెంత ఉన్న చాలనంత బంధించే పంజరంలా నిషీధి దారిలోన ఎండే ముఖాన్ని తాకుతూనే ఉందే ముందే రాగరూపం నా పైన ఓ పూలవాన ఆ చూపేనా ఓహో ఆపేనా నే తీసుకోగా ఊపిరైనా ఓ సారే వచ్చిందే నా గుండెలోకి గుండె పోటులా. సో ఇట్లా లిరిక్స్తో పాడినప్పుడు మనకి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. బట్ యాజ్ ఎ ట్యూన్ నేను అప్పుడు వెన్ ఐ వర్క్డ్ ఆన్ దిస్ ట్యూన్ ఇట్ వాజ్ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ ఏదేమైనా ఇంత బ్యూటిఫుల్ కాంపోజిషన్కి ఇంత బ్రీజీ లవిడవి లిరిక్స్ని కృష్ణకాంత్ గారు రాయడం అండ్ వివేక్ సాగర్ గారు కంపోజ్ చేయడం, నేను పాడడం, ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ దిస్. అండ్ నాకు ఈ పాటకి నాకున్న ఒక స్పెషల్ ఫీలింగ్ ఏంటంటే మీరందరూ ఈ పాట రికార్డ్ చేసి చాలా ఇయర్స్ అవుతున్నా కూడా మీరందరూ ఎప్పుడూ చాలా లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తూనే ఉన్నారు. అంటే ఈ సినిమాకి ఎంత కల్ట్ ఫాలోయింగ్ వచ్చిందో ఈ పాటకు కూడా మీరందరూ అంతే కల్ట్ ఫాలోయింగ్ తీసుకొచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ పాట ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు ఒకటి ఏమర్థమైందంటే మంచి ఎఫర్ట్స్ ఉంటే ఎలాంటి ఆర్టిస్టిక్ కంటెంట్ అయినా మన తెలుగు ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారని చెప్పి మీరు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సో దానికి ఈ పాట ఒక పెద్ద ఎగ్జాంపుల్.